ఫ్రెండ్స్, యానిమల్ కింగ్డమ్ లో ఎటువంటి జంతువులు ఉన్నాయా అంటే అవి సంవత్సరాల తరబడి జీవిస్తాయి. ఇవి కేవలం ఎక్కువ కాలం జీవించటమే కాకుండా సర్వైవల్ గేమ్ లో కూడా తమను తాము టాప్ లో ఉంచుకుంటాయి. కాబట్టి వీటి లైఫ్ స్పాన్ 50 నుంచి 100 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ ప్రకృతి ప్రతి ఒక్కరిపైన దయ చూపదు కదా. అందువల్ల మనం ఈ వీడియోలో అతి తక్కువ కాలం బ్రతికే, అతి తక్కువ కాలం జీవించే, అతి తక్కువ జీవితకాలం కలిగిన జీవులను ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం పదండి. వీటిలో 1 రోజు 2 రోజులు బ్రతికే జీవులు కూడా ఉన్నాయి. అంటే వాటి జీవితకాలమే అంతా. అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. డొమెస్టిక్ ర్యాబిట్. ఫ్రెండ్స్, అత్యంత తక్కువ రోజులు బ్రతికి ఉండే జీవుల్లో 10వ స్థానంలో ఏదైతే దాని క్యూట్నెస్ విషయంలో ఫేమసో ఆ కుందేలు వస్తుంది. దీని బిహేవియర్ అల్లరిగా, చలాకీగా ఉంటుంది. అందువల్ల చాలా మంది కుందేళ్లను వాళ్ళ ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. దాదాపుగా 18 నుంచి 20 ఇంచుల పొడవుతో పాటు ఇవి 2 నుంచి 2.5 కిలోల వెయిట్ ని కలిగి ఉంటాయి. ఈ కుందేళ్ల సైజు చాలా చిన్నగా ఉంటాయి. అయితే వీటి లైఫ్ స్పాన్ దాదాపు 8 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇవి ఇంత తక్కువ కాలం జీవించడానికి వెనుక ఉన్న కారణం వీటి బాడీలో చాలా ఎక్కువ ఫ్యాట్ తయారవ్వటం అని అంటారు. దాంతో పాటు ఫిమేల్ ర్యాబిట్స్ లో యూట్రస్ క్యాన్సర్ కూడా వీటి జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. గినీ పిగ్. కుందేళ్ల తర్వాత మన లిస్ట్ లో 9వ స్థానంలో గినీ పిగ్ పేరు వస్తుంది. చూడ్డానికి అచ్చం పెద్ద సైజ్ ఎలుకలాగా కనబడే ఈ గినీ పిగ్ నార్మల్ గా సౌత్ అమెరికాలో కనబడుతుంది. అయితే వీటి లైఫ్ స్పాన్ కేవలం 4 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అయితే వీటి జీవితకాలం మిగిలిన జంతువులతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఇవి చూడ్డానికి చాలా అట్రాక్టివ్ గా అండ్ ఫ్రెండ్లీ నేచర్ ని కలిగి ఉంటాయి. అందువల్ల పెంపుడు జంతువులంటే ఇష్టపడే వాళ్ళు వీటిని పెంచుకోవడానికి చాలా ఇష్టపడతారు. బ్లాక్, వైట్ మరియు బ్రౌన్ కలర్ లో కనబడే గినీ పిగ్స్ పొడవు దాదాపుగా 8 నుంచి 10 ఇంచుల వరకు ఉంటుంది. వీటి వెయిట్ దాదాపు 700 నుంచి 1200 గ్రాముల మధ్యలో ఉంటుంది. మస్కిటో ఫిష్. ఇప్పుడు నేను మీకు చేపకు సంబంధించి ఏ జాతిని పరిచయం చేస్తాను అంటే దాని పేరు విని మీరు ఇది దోమలతో ఏదో విధంగా రిలేషన్ ని కలిగి ఉందని అనుకుంటారు. కానీ మస్కిటో ఫిష్ కి దోమలకు ఎటువంటి రిలేషన్ లేదు. అయితే దీనికి ఈ పేరు ఇది కేవలం దోమల లార్వాలను తినడానికి ఇష్టపడటం వల్ల వచ్చింది. ఇంతేకాదు మస్కిటో ఫిష్ ని ఫ్రెష్ వాటర్ ఫిష్ అని కూడా అంటారు. అయితే ఇవి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి. దీని ఈ చిన్నపాటి జీవిత కాలం లాగానే దీని సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఫీమేల్ మస్కిటో ఫిష్ సైజులో మేల్ మస్కిటో ఫిష్ కంటే కూడా పెద్దగా ఉంటుంది. ఫిమేల్ ఫిష్ 7 సెంటీమీటర్స్ ఉంటే మేల్ ఫిష్ దాదాపు 4 సెంటీమీటర్స్ వరకు మాత్రమే ఉంటుంది. క్యామలోన్. బాడీ కలర్ ని చేంజ్ చేసుకునే ఆర్ట్ లో ఫేమస్ అయిన ఈ ఊసరవెల్లి నార్మల్ గా ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది. అంతేకాదు భూమిపైన వీటికి సంబంధించి 107 జాతులు కనబడతాయి. వీటిని మనుషులు ఉండే స్థలాలతో పాటు అడవులు మరియు ఎడారుల్లో కూడా చూడవచ్చు. దాదాపుగా 7 నుంచి 10 ఇంచెస్ పొడవుతో పాటు 25 నుంచి 170 గ్రాముల వెయిట్ ఉండే ఈ ఊసరవెల్లి కేవలం 1 సంవత్సరం మాత్రమే జీవించగలుగుతుంది. ఇవి దాని బాడీ కలర్ ని మార్చుకునే విషయంలో ఎక్స్పర్ట్స్ అయి ఉంటాయి. దానితో పాటు మీరు ఒక విషయం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ ఊసరవెల్లి ఎక్కడ కూర్చుంటుందో అక్కడి దరిదాపుల్లోని వాతావరణం ప్రకారం దాని కలర్ ని చేంజ్ చేసుకునే కెపాసిటీ కలిగి ఉంటుంది. వీటి ఈ వింతైన ఫీచర్ కారణంగా ఇవి చాలా ఈజీగా తమ శత్రువులను మోసం చేయటంలో పూర్తిగా సక్సెస్ అవుతాయి. మరోవైపు సైంటిస్టుల ప్రకారం దీని కలర్ చేంజ్ అయ్యే కెపాసిటీ దాని మూడ్ ని కూడా చూపిస్తుందని అంటారు. అంటే వాటి డిఫరెంట్ మూడ్స్ ని బట్టి ఈ ఊసరవెల్లి దాని బాడీ కలర్ ని చేంజ్ చేస్తూ ఉంటుంది. హౌస్ ర్యాట్. ఎలకలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో అవి ఆ ఇంట్లో ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇంట్లోని విలువైన వస్తువులను కూడా పాడు చేసేస్తూ ఉంటాయి. అంతేకాదు ఎలుకలకు వినే మరియు వాసన చూసే కెపాసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి చిన్నపాటి శబ్దాన్నైనా గ్రహించి అలర్ట్ అవుతాయి. అయితే ఇవి చాలా దూరం నుంచే తినే వస్తువుల వాసనను పసిగట్టి వాటి ఆహారంగా మార్చుకుంటాయి. సైజు విషయంలో చాలా చిన్నగా ఉండే ఈ హౌస్ ర్యాట్స్ పొడవు దాదాపుగా 20 సెంటీమీటర్స్ కు దరిదాపుల్లో ఉంటుంది. దీని వెయిట్ దాదాపు 75 నుంచి 230 గ్రాముల వరకు ఉంటుంది. అయితే వీటి జీవితకాలం గురించి మాట్లాడుకుంటే వీటి జీవితకాలం దాదాపుగా 1 సంవత్సరం వరకు ఉంటుంది. డ్రాగన్ ఫ్లై. డ్రాగన్ ఫ్లైస్ అంటే తూనిగలు అంటారు కదా, అలాంటిది. వీటి గురించి మాట్లాడుకుంటే అత్యంత తక్కువ రోజులు బ్రతికి ఉండే జీవుల లిస్ట్ లో ఇది 5వ స్థానంలో ఉంటుంది. ఇది కేవలం 4 నెలలు లేదా అంతకంటే తక్కువ రోజుల వరకే జీవించగలుగుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో డ్రాగన్ ఫ్లైస్ ని మనం చూడవచ్చు. అవి డిఫరెంట్ కలర్స్ తో పాటు అనేక రకాల ప్యాటర్న్స్ లో మనకు కనబడతాయి. కానీ నార్మల్ గా నీరు ఉండే ప్రాంతాల్లో ఉండడానికి ఇవి చాలా ఇష్టపడతాయి. ఇంతేకాదు ఎప్పుడైతే డ్రాగన్ ఫ్లైస్ దాని రెక్కలు విప్పి గాల్లో ఎగురుతుందో అప్పుడు మొదటిసారి చూసినప్పుడు ఏదైనా చిన్న సైజులో ఉన్న హెలికాప్టర్స్ ఎగురుతున్నట్లుగా అనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరు ఒక విషయం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ డ్రాగన్ ఫ్లైస్ దాని రెక్కలను 1 సెకండ్లో దాదాపుగా 3 సార్లు ఆడించగలుగుతుంది.
హౌస్ ఫ్లైస్. మీరు దుర్వాసనతో నిండి ఉన్న చెత్తపైన ఎగురుతూ ఉండే ఈ ఈగలను తప్పకుండా చూసి ఉంటారు. ప్రతి వీధిలో ఇవి చాలా ఈజీగా కనబడతాయి. సైజులో చాలా చిన్నగా ఉండే ఈగల లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇవి చాలా కష్టంగా కేవలం 1 నెల మాత్రమే జీవించగలుగుతాయి. కానీ ఇవి ఎక్కడికైతే వెళ్తాయో అక్కడికి వాటితో పాటు ఎన్నో రకాల వ్యాధులను కూడా తీసుకువెళ్తాయి. ఈ కారణం చేతనే ప్రజలు ఈగలను ఎప్పుడు దూరంగా ఉంచడానికి ఎన్నో రకాల మందులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. డ్రోన్ యాంట్. డ్రోన్ యాంట్స్ గురించి మాట్లాడుకుంటే డ్రోన్ యాంట్ అంటే మరేదో కాదు, చీమల గ్రూప్లో కనబడే మగచీమలను డ్రోన్ యాంట్ అంటారు. వీటిని నార్మల్గా వింగ్ మెల్ యాంట్స్ అని కూడా అంటారు. దాదాపుగా 3 వారాలు జీవించి ఉండే ఈ డ్రోన్ యాంట్స్ తన కాలనీలో చీమల సంఖ్యను కంటిన్యూస్ గా పెంచడంలో మెయిన్ రోల్ ని ప్లే చేస్తుంది. అయితే అవి ఆడవారితో కలవగానే చనిపోతాయి. అయినప్పటికీ కేవలం 20 నుండి 21 రోజుల లోపలే వీటి జీవితకాలం పూర్తవుతుంది. గ్యాస్ట్రోట్రిచ్. ఇది ఒక జలచర జీవి. ఇది కీటకాల సమూహానికి సంబంధించింది. ఇంతేకాదు ఈ భూమిపైన అత్యంత తక్కువ రోజులు జీవించి ఉండే జీవుల్లో ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది. ఎందుకంటే ఇది దాదాపుగా 3 రోజులు లేదా 72 గంటలు మాత్రమే జీవిస్తుంది. ఇది సముద్ర ప్రపంచంలో కనబడే మైక్రో ఆర్గానిజం. ఇది కేవలం సముద్రపు వాతావరణంలో మాత్రమే ఉంటాయి. దానితో పాటు ఈ జీవులు మంచినీటిలో ఉండడానికి కూడా చాలా ఇష్టపడతాయి. అయితే వీటి సైజు గురించి మాట్లాడుకుంటే వీటి పొడవు దాదాపుగా 3 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. మే ఫ్లైస్. ఈ వీడియో చివర్లో ఇప్పుడు మనం ఏ క్రియేచర్ గురించి చెప్పుకున్నాము అంటే అది 1 రోజులో దాని మొత్తం జీవితాన్ని గడిపేస్తుంది. అవునండి, నేను మాట్లాడుతున్నది మే ఫ్లైస్ గురించి. ఈ ప్రపంచంలో చాలా తక్కువ రోజులు జీవించే జీవుల లిస్ట్లో మే ఫ్లైస్ అన్నిటికంటే ముందు ఉంటుంది. కేవలం 24 గంటలు మాత్రమే జీవించి ఉండే ఈ జీవులు ప్రపంచంలో చాలా చోట్ల కనబడతాయి. ఇందులో యునైటెడ్ స్టేట్స్, యూకే మరియు కెనడా లాంటి దేశాలు ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా మే ఫ్లైస్ కి సంబంధించి దాదాపుగా 2500 రకాల జాతులు కనబడతాయి. అయితే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.